నమస్తే అండి, నా పేరు లక్ష్మణ గుండ్రెడ్డి, షోటల్ సర్వీస్, గాజువాక, విశాఖపట్నం. మన ఇప్పుడు జోన్ 6 జీవీఎంసీ జోన్ 6 వార్డ్ నెంబర్ 72 ఈ సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్లో ఉన్నామండి. ఇక్కడ ఇప్పుడు ఆవిడ రోడ్ క్లీన్ చేస్తున్నారు, చాలా సంతోషం. బట్ ఇక్కడ వాళ్ళకి సేఫ్టీ బ్యారియర్స్ అనేవి లేవు. సేఫ్టీ బ్యారియర్స్ డే టైం పనిచేస్తున్నప్పుడైనా, నైట్ టైం పనిచేస్తున్నప్పుడైనా వాళ్ళు వర్క్ చేస్తున్న ఏరియాలో ఒక ఇండికేషన్ ఉండాలి ఎవరికి, ఆ వస్తున్న వెహికల్స్కి. ఈ పనిచేస్తున్న ఆవిడకి ఈవిడ పేరు ఒక బంగారమ్మ. ఈవిడ పేరు నాకు తెలిసి ఒక నెల కిందట ఈవిడికి యాక్సిడెంట్ అయ్యింది. ఆ రోజు పోలీసులు అందరూ వచ్చారు, హాస్పిటల్కి కూడా వెళ్ళారు అన్నది నాకు ఐడియా ఉంది. సో ఎగైన్ ఈవిడ కూడా ఇగోండి అన్సేఫ్లో పనిచేస్తున్నారు. ఎందుకు అన్సేఫ్ అంటున్నానంటే, వెహికల్ డ్రైవరు వాళ్ళ బిజీలో ఉంటారు. ఎస్పెషల్లీ లారీలు ఇవన్నీ ట్రైలర్స్, వాళ్ళకి సరైన రెస్ట్ లేకపోవడం వీటన్నిటి, దీనివల్ల యాక్సిడెంట్స్ మేజర్గా అయ్యే అవకాశం ఉంది. సో ఈ రోడ్డు పైన పనిచేసే వాళ్ళకి, ఈ శానిటేషన్ వాళ్ళకి జీవీఎంసీ తరఫున మనం ఈ హార్డ్ బ్యారియర్స్ లేదా సేఫ్టీ బ్యారియర్స్ అనేది అరేంజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చాలా అవసరం, ఎందుకంటే ప్రతి ప్రాణి కూడా దైవ స్వరూపమే. సో మనం వాళ్ళతో పని చేయించుకోవాలంటే మంచి ఫెసిలిటీ కూడా ఇవ్వాలి. దయచేసి పోలీస్ శాఖ వారు, జీవీఎంసీ వారు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ శాఖ వారు ఎందుకంటే ఇక్కడ రోడ్డు మీద ఏదైనా జరిగితే వాళ్ళకి కూడా పేపర్ వర్క్ అది జరుగుతుంది. జీవీఎంసీ వాళ్ళు వాళ్ళ సిబ్బందికి రక్షణ అని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మణ గుండ్రెడ్డి, షోటల్ సర్వీస్, విశాఖపట్నం.